వరికి గతంలో జగన్ ప్రభుత్వంలో 43.82 లక్షల మందికి అంటే 43,82,000 మంది రైతులకు బీమా ఇస్తే ఈ ఏడాది ఇప్పటిదాకా 9.75 లక్షల ఎకరాలకి బీమా జరిగింది. అది కూడా 7.46 లక్షల మందికి మాత్రమే బీమా కవరేజ్ జరిగింది అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసినటువంటి అంశం. పంటల బీమాలో స్వచ్ఛంద నమోదు రైతులకు తలనొప్పిగా మారింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులు ముందుగా తాము సాగు చేసే పంటల వివరాలు జాతీయ పంటల బీమా పోర్టల్ నమోదు చేయాలి. రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్లే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఒకవేళ బీమా వద్దనుకుంటే రాతపూర్వకంగా బ్యాంకుకి వెల్లడిస్తే సరిపోతుంది. బ్యాంకు నుంచి రుణం పొందని రైతులు తమ వాటా ప్రీమియంని ఆన్లైన్లో చెల్లించి ధృవీకరణ పత్రాలతో సచివాలయాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పోస్ట్ ఆఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి ఎన్సిఐసి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. కౌలు రైతులకైతే సిపిఆర్సి కార్డులు తప్పనిసరి. రైతులు సాగు చేసిన పంటను ధృవీకరిస్తూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది జారీ చేసే ఏరియా షోన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆధార్ సీడింగ్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ప్రీమియం చెల్లింపు ఎన్సిఐసి పోర్టల్లో గడువులోగా అప్లోడ్ చేయడం రైతులకు కత్తి మీద సాములా మారింది. బీమా లేకపోయినా పర్వాలేదు, పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగలేకపోతున్నామంటే రైతులు వాపోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.